శుభోదయం మిత్రులారా, మీరు చూస్తున్నారు ప్రజలపని న్యూస్ ఛానల్. మొత్తానికైతే దాదాపు 24 సంవత్సరాల తర్వాత సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు అనేది తుది తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అసలు సినీ నటి ప్రత్యూష గారికి ఏమైంది, అసలు సిద్ధార్థ రెడ్డి ఎవరు, తను ఎలా చనిపోయింది, సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఒకసారి బ్రీఫ్గానే తెలుసుకుందాం రండి. ప్రత్యూష గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ అండి, భువనగిరి మండలం. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్, వాళ్ళ మదర్ వచ్చేసి టీచరు, ఒక తమ్ముడు, ఒక చిన్న ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. అలా సాగుతున్న జీవితం సడన్గా ట్రాన్స్ఫర్ అవ్వడము, వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ప్రత్యూష 10th క్లాస్ వరకు కూడా తార్నాకలో ఒక స్కూల్లో స్టడీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ చదవాలి కాబట్టి హిమాయత్ నగర్ కాలేజీలో ఒక కాలేజీలో జాయిన్ అవ్వడము, అక్కడ చదువుకోవడము చేయడం జరిగింది. ఆ ఇంటర్ చదువుతున్న రోజుల్లో సిద్ధార్థ్ రెడ్డి పరిచయం అయ్యాడు. సిద్ధార్థ్ రెడ్డితో కొంచెం స్నేహం ఎక్కువై ఇద్దరు లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారు కూడా. కొన్ని రోజులు అలా సాగింది. ఇంజనీరింగ్ నిమిత్తము ఇంటర్ అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాడు. సో ఇంటర్ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఆ టైంలో రాఘవేంద్ర గారు, మన దర్శకుడు ఐడియా ఉంది కదా, దర్శకుడు రాఘవేంద్ర గారు ఒక కాంటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఆ కాంటెస్ట్లో ప్రత్యూష గారి ఒక స్మైలీ ఫేస్ కానివ్వండి, ఆ హీరోయిన్ మెటీరియల్ ఉన్న ఆమె నచ్చింది దర్శకుడికి. ఆయన సినిమాలో కొన్ని అవకాశాలు ఇవ్వడము. ఆ కాంటెస్ట్లో లయ్య అండ్ సింగర్ సునీత, ఉదయ్ భాను అండ్ ప్రత్యూష నలుగురు ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రత్యూష గారికి కూడా అవకాశం లభించింది. సో అప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలు చేయడము, మోహన్ బాబు గారి చిత్రాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు. ప్రజలను కూడా మెప్పించింది అమ్మాయి. సో సడన్గా ఒకరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, అంటే ప్రత్యూష గారు. ఇవన్నీ వాళ్ళ మదర్ చెప్పిన డీటెయిల్స్, జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను అంతే. సో సిద్ధార్థ్ రెడ్డి అండ్ ప్రత్యూష గారు లవ్ చేసుకున్న విషయము సరోజినీ దేవి గారికి తెలుసు. అంటే ప్రత్యూష గారు వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి సరోజినీ దేవి, వాళ్ళ మదర్కి తెలుసు. ఒప్పించడానికి ట్రై చేశారు, మొత్తానికి అయితే ఒప్పుకుంది. ప్రేమ వివాహానికి అయితే ఒప్పుకున్నారు. బట్ సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ మదర్ వచ్చేసి ప్రతిసారి వ్యతిరేకించేదంట. సో సిద్ధార్థ్ రెడ్డికి ఒప్పించలేకపోయాడు వాళ్ళ మదర్ని. ఒకరోజు సడన్గా ఏమైందేమో తెలియదు కానీ, సో 2002లో ఇవన్నీ డీటెయిల్స్ మీకు డేట్స్ గుర్తుండాలని చెప్పేసి నేను మొత్తం చెప్తున్నాను మీకు. సో 2002 ఫిబ్రవరిలో జరిగిందనమాట ఈ సంఘటన అనేది. ఆ రోజు బ్యూటీ పార్లర్లో ఉంది ప్రత్యూష. సడన్గా ఒకరోజు సిద్ధార్థ్ రెడ్డి కాల్ చేసి ఇట్లా బయటకు వెళ్దామని చెప్పేసి కారు తీసుకొని వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు. 4:30, 5 o'clock అరౌండ్. ఇంకా ఈవినింగ్ 8 o'clock, 7 o'clock అట్లా హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, కేర్ హాస్పిటల్ నుంచి. ఇట్లా ప్రత్యూష గారిని ఐసీయూలో అడ్మిట్ చేశాము, ఇట్లా పాయిజన్ తాగారు, ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి డాక్టర్స్ కాల్ చేయడంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో అంటే ఫిబ్రవరి 23, 2002 కన్నుమూశారు ప్రత్యూష గారు. ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత పాయిజన్ అనేది ఎక్కువ అవడం వల్ల కన్ను మూసేసింది. ఇంకా బ్రీఫ్గా అందరూ వాళ్ళ మదర్కి డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవట్లేదని ఒక నిరాశతోని సిద్ధార్థ్ రెడ్డి సూసైడ్ చేసుకుందామనే ప్లానింగ్ చెప్పినట్టున్నారు నాకు తెలిసి. సో సూసైడ్ చేసుకుందామని చెప్పేసి ఇద్దరు కూడా పాయిజన్ తాగారు, విషం తాగారు ఇద్దరు, ప్రత్యూష అండ్ సిద్ధార్థ్ రెడ్డి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రత్యూష గారు చనిపోవడము, సిద్ధార్థ్ రెడ్డి బ్రతకడం అనేది చాలామందికి సందేహాలు వచ్చాయి. ప్రత్యూష గారు ఏదైతే విషయం తాగారో సిద్ధార్థ్ రెడ్డి కూడా అదే విషయం తాగాడు, అదే మోతాదులో తాగారు కదా, మరి సిద్ధార్థ్ రెడ్డి ఎందుకు బతికాడని చెప్పేసి ఆ కాలంలో అటు 2002లో చాలామంది నిరసనలు, ధర్నాలు, తర్వాత చాలా వైరల్ అయిపోయింది. రాజకీయం నుంచి, ప్రజల నుంచి చాలా సందేహాలు వచ్చాయి. అయితే ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాదాపు IPC 306, అంటే వాళ్ళ పేరెంట్స్ సరోజినీ దేవి గారు మా డాటర్ది ఆత్మహత్య కాదండి, హత్య అని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తే సిబిఐకి తర్వాత కొంతమందికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు.
ఫారెన్సిక్ రిపోర్ట్స్, డిఎన్ఏ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేస్తే ఇద్దరు కూడా పాయిజన్ తాగారు. అది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పేసి డిక్లేర్ చేశారు. బట్ ఏది ఏమైనా కూడా ఐపీసీ 306, ఐపీసీ 309 చట్టం ప్రకారము, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆత్మహత్యను ప్రోత్సహించడము, ఆత్మహత్య చేయడానికి సపోర్ట్ చేయడం కూడా లీగల్గా ఒక క్రైమ్ అని చెప్పేసి 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పేశారు. ఎస్. సో దానికి సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తే జైలు శిక్ష 2 ఏళ్ళు తగ్గించారు. ఫస్ట్ 5 సంవత్సరాలు 5,000 జరిమానా విధించారు కోర్టు అనేది. వాటిని ధిక్కరించి సిద్ధార్థ రెడ్డి ఏం చేశారంటే మళ్ళీ పిటిషన్ దాఖలు చేశాడు. అప్పుడు తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే ఆ జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి 50,000 జరిమానాను పెంచింది. సో ఆ తీర్పుని కూడా ఇటు సరోజినీ దేవి గారు కూడా చాలా పోరాడుతున్నారు. అంటే వాళ్ళ డాటర్ హత్యకు, చావుకు కారణమైన ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళాలని చాలా ఫైట్ చేశారు ఇప్పటివరకు కూడా. బట్ శిక్ష తగ్గుతుందే కానీ పెరగట్లేదు. సో మళ్ళీ 2 సంవత్సరాలు ఉన్న జైలు శిక్షని ఇంకా పెంచాలని చెప్పేసి సరోజినీ దేవి, సిద్ధార్థ రెడ్డి వచ్చేసి ఇంకా జైలు శిక్ష తగ్గించాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో ఇచ్చిన తీర్పుని నిరాకరించి పిటిషన్ అనేది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సో సుప్రీంకోర్టులో టిల్ డేట్ వరకు కూడా ఒక తీర్పు అనేది రిజర్వ్లో ఉంది. అంటే ఇప్పటివరకు కూడా ఏం క్లారిటీ లేకుండా ఉండేది. బట్ రీసెంట్గా మనకు అందరికి తెలిసిన విషయమే, సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఏదైతే 2 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ 50,000 జరిమానా ఉందో దాన్ని ఫైనల్ జడ్జిమెంట్స్గా ఇచ్చేసింది. ఇంకా సో 24 సంవత్సరాల నుంచి అందరికీ సందేహంగా ఉన్న ప్రత్యూష కేసు అయితే మొత్తానికైతే తుది తీర్పు వచ్చేసింది. 4 వారాల్లోపు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చింది. సో మొత్తానికైతే 2 సంవత్సరాల జైలు శిక్షకి సిద్ధార్థ రెడ్డి గారు పోవాల్సి ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైనా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు పేరెంట్స్కి, తల్లిదండ్రులకి తన డాటర్ చావుకి కారణమైన ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళాలి అని చెప్పేసి తను పోరాడుతుంది, కరెక్టే. బట్ చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రాపర్ ఎవిడెన్స్, ప్రూఫ్స్ అన్నీ కూడా అటు మర్డర్ జరగలేదు, హత్య జరగలేదండి. యాక్చువల్గా అది ఆత్మహత్యనే. కానీ ఆత్మహత్యకు ప్రోత్సహించిన, ఆత్మహత్యకు పాల్పడినా కూడా క్రైమే కాబట్టి లీగల్గా సిద్ధార్థ రెడ్డిని దోషిగా ప్రకటించడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఫైనల్ జడ్జిమెంట్స్ రాగానే సరోజినీ దేవి గారు స్టిల్ ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మాకు నచ్చట్లేదు, నా పోయిన డాక్టర్ని అయితే మళ్ళీ తెచ్చుకోలేను కదా, ఇంకా శిక్షను పెంచాలని చెప్పేసి ఇంకా ఫైట్ చేసింది పాపం. బట్ హెల్ప్లెస్, ఎందుకంటే ప్రూఫ్స్ అనేవి అటు మర్డర్ జరిగినట్టు, హత్య జరిగినట్టు ఏం ప్రూఫ్స్ ఏం లేవు. సో అత్యాచారమే అది. ఇదండి ఇంకా ప్రత్యూష గారు. ఎందుకంటే అందరు హృదయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంది సినీ నటి ప్రత్యూష గారు. బట్ మనలో లేరు. 24 సంవత్సరాల తర్వాత ఒక సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ అప్డేట్స్కి న్యూస్ ఇంకా కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి.